ఆహా మహానుభావ, మంత్రం అంటే మీదే మంత్రం. మీరు చెప్పినట్లు అక్షరాల జరిగింది. ఆ అమ్మాయి నాతో ఎంతో ప్రేమగా మాట్లాడింది. నాకు తెలుసు మంత్రమా మరొకట. నిజమే స్వామి, నిజమే. వచ్చినట్టు కూడా తొలగిపోయింది. నేను ఆ అమ్మాయి గదిలో ఉండగా పానకంలో పుడకలాగా వాళ్ళ నాన్న వచ్చాడు. నేను నా చిలకతో పక్క గదిలో మాట్లాడుతుండగా వాళ్ళ అమ్మ వచ్చింది. ఆ అమ్మాయి తెలివైంది కనుక నన్ను మంచం కింద దాచేసింది. ఎంత మోసం! లోపల చప్పుడేమిటమ్మా అని వాళ్ళ నాన్న వచ్చి అడిగితే చిలక నాన్న అంది. ఆ చిలక ఎంత మోసం! ఆ తెలివి తక్కువ దద్దమ్మ నమ్మేశాడు. వాడి పెళ్ళాం వచ్చి అమాంతంగా వాడి మీద విరుచుకుపడింది. సరేగాని స్వామి, ఈ వరహాలు తీసుకొని ఆ రెండో మంత్రం చదివి వాళ్ళని పెళ్లి కొప్పించండి, మీకు పుణ్యం ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒప్పుకునేటట్టు ఘాటైన మంత్రాలు చదవండి. చదువుతా చదువుతా, ఇంత డబ్బుదండి. ఆ దేవుడు స్వామి మా మీద మండి పడిపోతున్నారు. మీ మీద కాదు, అడ్డొచ్చిన వాళ్ళ మీద. మీరు ఆ ఇంటికి వెళ్ళండి, ఇక్కడ మంత్రాలు చదువుతాను. చదవండి చదవండి, మా పెళ్లి తక్షణం అయ్యేటట్టు గట్టిగా చదవండి. అవుతుంది అవుతుంది, మీ పెళ్లి తప్పకుండా అవుతుంది. మహాభాగ్యం. స్వామి కోపంలో రావడం మర్చిపోయారు, తప్పకుండా మా పెళ్లికి రండి. మంచి మంచి బొబ్బట్లు ఇప్పిస్తా. వస్తా. ఓరి బాజమల్లారా, నా ఇంటికి ఎసరు పెట్టారా? మీ చర్మ నిలువునా ఉంచేస్తాను. అయినా వాళ్ళని ఏం ప్రయోజనం? నేను ఎంత చెప్పినా నమ్మక ఎదురు తిరిగి నా ఇంటి అనాలి. ఇప్పుడే పోయిందని పిచ్చి చెప్తాను. మొగుడు చెప్పిన మాట వెనక ముందుగా వాదిస్తావా? అమ్మాయిని అనుమానించాలని నన్ను దూషిస్తావా? చావుగుట్టి చెవులు మూస్తాను. నీ యోగ్యత, నీ కూతురు యోగ్యత ఇప్పుడే చూపిస్తాను. భైరవి, భార్గవి, నాకంతా తెలుసు. మీ గుట్టంతా బయటపడింది. మీ దొంగ ప్రియులతో మర్యాదగా బయటకు వస్తారా? రండి, లేకపోతే మీ నాన్న నన్ను చాపేటట్టున్నాడు. అమ్మకేం తెలీదు. తప్పు మీది కాదు, మాది కాదు, తప్పంతా మామయ్యది. ఎవరా మామ? తప్పు నాదే. అక్షరాల మీది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మమ్మల్ని అడ్డగించి చేతిలో ఉన్న 4 వరహాలు కాజేసి 2 పువ్వులు ఇచ్చి ప్రేమించండి నాయన అని చెప్పింది మీరు కదా మామయ్య. నిన్ను పచ్చడి చెయ్యా, ఇదంతా నువ్వు చేసిన నిర్వాహకమా? ఊరు పేరు తెలియకుండా కొంప ముంచి పైగా నన్ను కొట్టడానికి వస్తావా? సిగ్గు లేకపోతే సరి. ఓపడకత్తయ్యా, నా కూతురు మీకు పెళ్లి చేయండి. మా నాన్న శివద్వేషతే మమ్మల్ని దండిస్తారా? మాకు ఏ ద్వేషాలు లేవు మామయ్య. నాన్న, మీ భర్తల్ని మీరే వెతుక్కుండా నా అన్నాడు చెప్పారుగా. మీ మాట విని వీరిని వరించాం, వీరినే పెళ్లి చేసుకుంటాం. మీరు వీల్లేదంటే ఏ నుయ్యో గొయ్యో వెతుక్కుంటాం. అయ్యయ్యో, అంత పని ఎందుకమ్మా? ఏమండి, నా పిల్లలు కూడా నాలాగే భర్తను ఎన్నుకున్నారు. ఈ సంబంధం అమ్మాయిలకి నాకు ఇష్టం. మీరేమంటారు? అయితే నాకు ఇష్టమే. అయితే వెంటనే పెళ్లి చేసేద్దాం. అలాగే. నమస్కారం ప్రభువులు. ఎవరు? దక్ష ప్రజాపతుల వారి సేవకుణ్ణి. ఏం కావాలి? మీ నాన్నగారు యాగం చేయబోతున్నారు, మిమ్మల్ని తక్షణం తీసుకురమ్మని ప్రభు వారి ఆజ్ఞ. వీల్లేదు, నాన్నగారిని అక్కడ యాగం చేసుకోమను, మేము ఇక్కడ పెళ్లి చేసుకోబోతున్నాం. చూడు, కావాలంటే 2 దినాల పాటు నువ్వు కూడా ఉండి బొద్ద నిండా విందారగించి వెళ్ళు. మేము రాము గాని నీ దారి నువ్వు చూసుకో, వెళ్ళు.